యేసయ్యా నీదు కృపయే నాకిలలో చాలు దేవా, నా జీవితం నీదు కృపలో దాచావు నిరంతరం. నీ కృపా 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 సర్వలోకం విరచిన నీ కృపా నాకు చాలు. సర్వ సంపద వీరా నీ కృపా నాకు చాలు. సర్వలోకం అందరూ నీ బంధువులు హిందువులు అందరూ విడిచిన ఓ హల్లెలూయా యేసయ్య కృప నీ మీదికి రాబోతుంది. సర్వ సంపద వీరా నీ కృపా లేకున్నా ఆరోగ్యము విరచిన అయ్యా వచ్చింది ఆదరణి లేకున్నా ఎవరు ఆదరించకపోవచ్చు ఆరోగ్యము ఆదరణి లేకున్నా ఆదరించేవారు లేకపోయినా వచ్చింది. నువ్వు మాట్లాడతావు ప్రభువా, నువ్వు నాకు ఆరోగ్యం లేకపోవచ్చు, నువ్వు శక్తినిస్తావు. నీ దివ్య విశ్వాసం వచ్చి హాస్పిటల్ని ఆశ్రయించదు. నీ కృప నాకు చాలు, అది నాకు నెమ్మది. నీ కృప నాకు చాలు, అది నాకు నెమ్మది. లేకున్నా నీ కృప నాకు చాలు. ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు. ఎవరు లేకపోయినా నాకు బంధువులు లేకపోవచ్చు, ఏ దిక్కులేని వారి కాదు. ఆకాశము తెరిచిగా మాట్లాడమని ప్రార్థించు. తల్లిదండ్రులు లేరని, అన్నతమ్ములు లేరని, నీకు ధనం లేదని, ఆస్తి లేదని నీ తండ్రి నీకు ఎంత సిద్ధపరిచారు. పరలోకమంతా నీదే. బిడ్డ ప్రభుని దర్శనంలో చూసుకొని అడుగు, ప్రభువా ఈ దిక్కు అందరు నాకు విరోధంగా తిరిగిన నేను దిక్కులేని దాన్నని, అన్యజాతి వారికి నా అనే బంధువులని ఆశ్రయించనని ప్రార్థన చేయి. తండ్రి ఇంటి నుండి బయటికి రా అన్నాడు, బంధువుల ఇంటి నుండి బయటికి రా అన్నాడు. రెండు మనసుతో ఉండకు, తెలివి ఉపయోగించకు బిడ్డ. దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. ప్రభువా నేను తెలివి ఉపయోగించడం వల్ల ఇంతవరకు వచ్చాను, ఈ తెలివి ఉపయోగించే వల్ల ఇంట్లో చాలా మంది తయారైపోయారు. అయితే ఇవాళ మాట నేను ప్రార్థన చేస్తాను. ఓ హల్లెలూయా. ఈరోజు నన్ను పిలిచావు, నాకు తగిన పిలుపుకు నువ్వు ఏ దేశానికి వెళ్ళు, ఎక్కడ ఏ పని చేయమంటే అది నేను రెడీ ప్రభువా. కానీ విశ్వాసంతో బయలుదేరుతాను. అబ్రహాము
అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది నీతిగా ఎంచబడింది. నువ్వు సందేహపడితే నీ జీవితం అంతా మరణానికి వెళ్తుంది బిడ్డ. సందేహపడు, విశ్వాసంతో ప్రార్థన చేయి. పొద్దుగాల సాయంత్రం నీవు ఇంతవరకు విశ్వాసం ద్వారా సంఘాన్ని పరిచయం కదిలించావు. ఇప్పటికీ నువ్వు ప్రార్థన చేయి, నా ఆత్మీయ తండ్రి నన్ను ప్రగాఢంగా 100% నమ్మాడు, ఇక నేను అల్ప విశ్వాసముతో మనుషుల వైపు చూడాలని ప్రార్థన చేయి. నన్ను నమ్మిన వాని నేను నమ్మకంగా ఉండి ఎన్ని శోధించినా, ఐగుప్తు ఈలలు నాకు వినబడినా, ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎవరికి చెప్పను, నా తండ్రికి చెప్పుకుంటాను, ఆకాశం తెరుచుకుంటాను. ఓ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నీవు మొరపెట్టు, ఉత్తరం ఇస్తానంట. నీకు ఆరోగ్యమే లేకపోవచ్చు, ఆదరణే లేకపోవచ్చు, దేవుని కృప నీ మీదికి దిగి వస్తుంది.